హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గురించి మరొక మంచి అప్డేట్తో వచ్చాను. సారీ ఫ్రెండ్స్, కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయడం లేదు. ఇట్స్ ఓకే. ఆ అప్డేట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీగా గంగవ్వ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నది సమాచారం. అందులోనూ మీరు చూసే ఉంటారనమాట, మన ఆదిత్య ఓం అయితే మిడ్ వీక్ అయితే ఎవిక్టెడ్ అయితే అయిపోయారనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కొన్ని ట్విస్ట్లు అయితే చోటేస్తున్నాయి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సండే కూడా మనం ఖచ్చితంగా నైనిక వెళ్ళే ఛాన్స్ అయితే హైగా అయితే కనిపిస్తున్నాయి. ఓటింగ్ వైజ్ కానివచ్చు, తన ప్రవర్తన వైజ్ కానివచ్చు, తన స్ప్లిట్టింగ్ వైజ్ కానివచ్చు. ఏదేమైనా సరే గంగవ్వ అయితే గౌస్లోకి ఎంట్రీ అయిపోయింది. తనతో పాటు ఇంకా కొంతమంది హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవినాష్ కానివచ్చు, దాని తర్వాత ఇంకా ఎవరంటే మన లాస్ట్ సీజన్ కంటెస్టెంట్, తన పేరేంటి మర్చిపోయా. ఓకే, సారీ, ఏమనుకోద్దు. సో తను వచ్చే అవకాశం అయితే ఉంది. సో అట్లా కొంతమంది పేర్లతో హరితేజ గారు వస్తున్నారంట. కొంతమంది పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే గంగవ్వ అయితే అయితే ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట హౌస్లోకి. ఆడే మీరు చూసే ఉంటారు, గంగవ్వని సీజన్ 4లో అనుకుంటాను, మనమందరం తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో చూసాము. తను కొంతవరకు హౌస్లో ఉండలేక తన హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చేసిందనమాట. మరి తనకు తీసుకుంటే హైప్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం ఉండేటోళ్ళు ఖచ్చితంగా గంగవ్వని బాగా లైక్ చేశారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వరకు చూస్తే రేటింగ్లో కొంతవరకు బిగ్ బాస్ హౌస్ తగ్గి ఉందన్నమాట. మరి చూడాలి. అందులోనూ హరితేజ వచ్చే మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదన్నమాట. నంబర్ 1 తనైతే సీజన్ 1లో చూస్తుంటారు, బిగ్ బాస్ సీజన్ 1లో అమేజింగ్. అదే గౌతమ్ కృష్ణ గారు వస్తున్నారనమాట. మీరు చూసారు లాస్ట్ సీజన్ గౌతమ్ కృష్ణ మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. అశ్వత్థామ 2.0 అనేసి. సో చాలా బాగుంది. తను వచ్చే అవకాశం అవుతుంది. ముక్కు అవినాష్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఈ విధంగా కొంతమంది పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. కానీ మన గంగవ్వ అయితే మాత్రం ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట. మరి చూడాలి గంగవ్వకు ఎవరు బాగా హెల్ప్ అవుతారు బిగ్ బాస్ హౌస్లో, అలానే బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా తను ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాలి. బట్ మీ పాయింట్ ప్రకారం ఫ్రెండ్స్, మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ మాకు తెలియజేయండి. తను వెళ్తూ కూడా నాతో పాటు నేను ఎలిమినేషన్ అయిపోయినా పర్లేదు, నబీల్ నువ్వు గెలవాలి అని చెప్పి నబీల్కి భరోసా ఇచ్చి వెళ్ళాడనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అది ఒక ఫ్రెండ్స్గా తను ఆ విధంగా చెప్పడం చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.